అందరికీ వందనాలమ్మా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక ఆదివారంలో మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నెలంతయు మనందరినీ కాచి కాపాడాడు. ఈ నెలలో ఆయనకిష్టమైన వాక్యాలు మనం అనేకం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి ఇష్టమైన హృదయం మనకి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఆ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం? పరిశీలిస్తాడు, ఇంకా పరిశోధిస్తాడు. పరిశోధించి ఆయన దేన్ని చూస్తాడు అంటే మన రూపాన్ని కాదు. దేన్ని చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసంట ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కొన్నిసార్లు మనం కూడా తీర్పు తీరుస్తూ ఉంటాం. అమ్మా, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు అలా చేస్తే బాగుంటుందని మనం కూడా చాలాసార్లు తీర్పు తీరుస్తూ ఉంటాం. అయితే మనం ఏం చూస్తామంటే వాళ్ళ పై రూపాన్ని మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చూస్తాడంటే వాళ్ళ అంతరంగాన్ని చూస్తాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు మనం పైకే వింటాం, కానీ లోపల ఏముందో ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పులో ఎంతో న్యాయం ఉంటుందన్నమాట. ఆయన అన్యాయం చేసేవాడు కానే కాదు. అంత మాత్రమే కాదు, నిజంగా దేవుడు మన కోసం ప్రతి మాట రాసి ఉంచాడు. కొంతమంది అయితే అమ్మా నాన్న కొన్ని మాటలే పిల్లలకి చెప్తారు, కొన్నిసార్లు ఏమోలే అని వదిలేస్తారు. కొంత సమయమే చెప్తారు. యవనస్తులైన పిల్లలకి కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే అబ్బా చెప్పి విసిగిపోయామమ్మా, ఇంకా మేము చెప్పం, ఆడు పాపమానాడు పోతాడు అని కన్న తల్లిదండ్రులే అంటూ ఉంటారు. నిజంగా ప్రేమ అనే మాటకి ఉదాహరణగా మనం చూసుకుంటే ఎవరు ఎక్కువ మనల్ని ప్రేమిస్తారు అంటే అమ్మే, నానే. అమ్మ కన్నా నాన్నకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకి కనబడరు. నాన్న ఎంతో కష్టపడి, ఎన్నో రీతులుగా కష్టపడి నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ కూడా తీసుకొచ్చిస్తాడు. మరి అమ్మ అవసరమైతే ఆమె తింటం మానేసి నీకు పెడుతుంది. ఆమె అనేకం మానేసి నీకు ఇస్తుంది. నువ్వు బట్టలు కొనుక్కోమ్మా అంటే నాకెందుకులే నాన్న, నీకు కొంటే చాలు అంటది. నిన్నెంతగానో ప్రేమిస్తుంది. నీకోసం తనకున్న శక్తి, బలము, ఆరోగ్యం సమస్తం. ఒకసారి నేను మీకు చెప్పా కదా, తల్లిదండ్రులను చూసే ప్రేమ ఎన్నో రాత్రులు అంట ఆమె కళ్ళు కాయలు కాసేలాగా అయిపోయి ఆ బిడ్డను ఎంతగానో కనిపెట్టి చూస్తూ పెంచుద్ది. గాఢ నిద్రపోయి ఏ తల్లి కూడా బిడ్డల్ని పెంచదు. నిజంగా మనం ప్రేమ గురించి ఆలోచిస్తే ఎంతగా తల్లి తండ్రి ప్రేమిస్తారు అని అనుకుంటే, దేవుని ప్రేమంట తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ. ఒక అమ్మాయి అంట టీవీ సీరియల్ చూస్తుందంట. ఇప్పుడైతే నిజంగా అందరిళ్ళల్లో టీవీలు వచ్చేసినాయిలే. ఇంకొంచెం ముందు కాలంలో కొంతమంది ఇళ్లల్లోనే టీవీ ఉండేది. ఈ టీవీ సీరియల్ చూస్తూ ఇంట్లో పడుకోబెట్టిన పిల్లను కూడా మర్చిపోయిందంట. ఈలోపు అనుకోని రీతిలో ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బహు భయంకరమైన ఆ అగ్ని ఆవరించేసింది. అప్పుడు గుర్తొచ్చిందనమాట అమ్మకి కూతురు, అమ్మో నా పిల్ల ఎక్కడుంది, ఇంట్లో పడుకోబెట్టాను, ఇంట్లోనే ఉంది అని
అమ్మో అమ్మో అని అరుచుకుంటా పరిగెట్టి, అయ్యా నా బిడ్డను రక్షించండి 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 అని అరిసింది. ఎంతగా అరిసినా ఎవ్వరు కూడా కనికరం ఎవరు వెళ్తారమ్మా మంటల్లోకి? ఎవ్వరూ వెళ్ళట్లేదు. కానీ ఆ తల్లే ధైర్యం చేసి ఆ ప్రేమను ఆపుకోలేక లోపలికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డను తీసుకుంది. తన ఆ కొంగు చాట్లో దాసుకుని ఎలాగోలా మొత్తం మీద బయటికి తీసుకొచ్చేసింది. తనకున్న యావదాస్తి, అంటే తను ఏమైతే సంపాదించుకుందో, మంచాలు కంచాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నిపాలు అయిపోయినాయి. మిగిలింది ఎవరంటే తన కుమార్తె. కొంతకాలం ఇద్దరు ఆ అమ్మాయిని చక్కగా పెంచారు. భర్త చనిపోయాడు, భార్య ఒక్కటే మిగిలిపోయింది. ఈ కుమార్తె చక్కని చదువులు చదివిందంట, మంచి చదువు చదివింది, మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. ఈ కుమార్తెకు వివాహం కూడా చేసేసారు. అయితే ఇప్పుడు ఈ కుమార్తె దగ్గర తల్లి ఉండడానికి వెళ్ళింది. ఈ కుమార్తె చక్కగా అన్ని పనులు చేయించుకుంటుంది. తల్లిని కూర్చోమన్నా సరే తల్లి కూర్చుంటుందా? కూర్చోదు. ఎంత ఓపిక లేకపోయినా ఏదో ఒక పని నా కుమార్తెకి చేసి పెట్టాలని. అదంతా ఏంటంటే ప్రేమ. ఆమె మొయ్యలేకపోయినా ఆ బకెట్లో సగం నీళ్ళన్నా పక్కన బకెట్లో పట్టుకుని తీసుకెళ్ళొద్ది. నువ్వీకెందుకమ్మా అంటే చెప్పిన మాట వినరు. ఏంటి అది వాళ్ళకి ఏమైనా ఎక్కువయ్యా? కానే కాదు, అదంతా ప్రేమ. నా కుమార్తెకు నేను ఏదో ఒక రకంగా పని చేయాలని ఒకానొక రోజున చక్కని వంటలు చేసి తన ఫ్రెండ్స్ని ఆహ్వానించిందంట. భోజనానికి రండమ్మా అని ఆహ్వానించినప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు తల్లంక ఒక్కసారి చూసిందంట. చూసేటప్పటికి తల్లి ఎలా కనపడింది కూతురికి? భయంకరంగా, అందవికారంగా. ఆమె ముఖం కాలిపోయింది, ఆమె చేతులు కాలిపోయినాయి, ఆమె చూడటానికి బహు భయంకరంగా ఆమె కనబడిందంట కూతురికి. అప్పుడు దాకా కనపడలా. ఎవరు వస్తారనేటప్పటికి కనపడింది, ఫ్రెండ్స్ వస్తారనేటప్పటికి. ఇప్పుడు అంటుంది, అమ్మ నువ్వు మాత్రం వంటగదిలోనే ఉండు, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ నేను వడ్డిస్తాలే. వండింది ఎవరు? అమ్మే వండింది. నేను వడ్డిస్తాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, నువ్వు మాత్రం పొరపాటును కూడా లోపలికి నుండి బయటికి రావద్దని చెప్పింది. తల్లికి ఏమనిపించలే. సరేలేమ్మ నేను ఇక్కడే ఉంటాలే అని చెప్పింది. చెప్పిన తర్వాత తన కూతురు చక్కగా ఫ్రెండ్స్ అందరికీ వడ్డిచ్చేసింది. తను చేసిన రకరకాల వంటలన్నీ కూడా వడ్డిచ్చేసినాక వాళ్ళు చాలా చాలా మెచ్చుకున్నారనమాట. ఎంతగా మెచ్చుకున్నారంటే, ఈ వంటలు చేసిన అమ్మాయిని మేము ఒక్కసారి చూడాలి, ఈ వంటలు చేసిన అమ్మాయిని మేము ఒక్కసారి చూడాలి, ఇంత బాగా వంటలు మేము అసలు ఏనాడో తిన్నాం, మళ్ళా ఇప్పుడు తింటున్నాం, ఒక్కసారి మీ పని అమ్మాయిని చూపించు అన్నారనమాట. అనేటప్పటికీ ఈమె ఆ సడన్గా వాళ్ళు ఆ రీతిగా అడిగేటప్పటికి ఏం చెయ్యాలో అర్థం కాల, ఏం చెప్పాలో అర్థం కాల. నేనే ఈ వంటలన్నీ చేశానని చెప్దామా అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ముందే వస్తారు కదా, ముందే వచ్చిన దగ్గర నుండి వాళ్ళ దగ్గరే కూర్చుని చక్కగా కౌరులు చెప్పుకుంది. అన్నీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి చక్కగా తీసుకొచ్చి వడ్డన చేసింది. కాబట్టి నేనే చేశానని చెప్పడానికి వీలు పడలేదు. పోనీ బయట నుండి తెచ్చానని చెప్దామా అంటే బయట నుండి ఎవరు ఏమీ కూడా తీసుకురాలేదు. బయట నుండి తెచ్చినవి బయట నుండి లాగానే కనబడిపోతాయి. మరి ఇప్పుడేం చేయాలి? ఆలోచనలో పడిపోయింది. ఈ కొంతమంది ఉంటారనమాట, స్వతంత్రించి లోపలికి గిరాగిరా తిరుగుతూ ఉంటారు. అందరూ కూర్చున్న దగ్గర నుండి లేకపోయినా కొంతమంది స్వాభావిక లక్షణాలు వేరుగా ఉంటాయి.
మరి ఒక అమ్మాయి గబగబా వంటగదిలోకి వెళ్ళి రా అనేసి తన్ని బయటికి తీసుకొచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆంటీ, నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయి, నువ్వు ఇంత బాగా చేస్తావని మేము అనుకోలేదు, అసలు ఏనాడో తిన్నాం ఇలాంటి వంటకాలు, ఇంత బాగా చేసావు, నువ్వు ఎంత బాగా చేసావని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈమె మనసులో మాత్రం అమ్మో, ఈమె ఏం ఆలోచన చేసింది, ఈమె హృదయంలో ఏం ఆలోచన చేసిందంటే తల్లి యొక్క పై రూపాన్ని మాత్రమే ఆలోచన చేసింది. కానీ తన స్నేహితులు ఏం ఆలోచన చేశారంటే వాళ్ళు తిన్న ఆహారం గురించి ఆలోచన చేశారు. ఆమె రూపాన్ని పట్టించుకోలా, ఆమె రూపం వైపు వాళ్ళు చూడలా. ఆమె చేసిన ఆహార పదార్థాలు ఆల్రెడీ ముందే వాళ్ళు తిన్నారు కాబట్టి ఎంతో రుచిగా ఉన్నాయి, ఎంతో బాగున్నాయి అని ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు అడిగారనమాట, ఆంటీ, ఎందుకు నీ ముఖం ఇలాగా మారింది, ఎందుకు నీ ముఖం ఇంతలా కాలిపోయింది, ఎందుకు ఇలాగా ఉన్నావు నీవు అని అడిగినప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. ఇప్పుడు చెప్పాలా వద్దా, చెప్పే వరకు వీళ్ళు వదిలేటట్లేరని చెప్పి అప్పుడు అడిగితే, అమ్మా, ఒకానొక సమయంలో మాది చిన్న పూరిల్లు, ఒకానొకప్పుడు చిన్న పూరిల్లు, అప్పుడు టీవీ కూడా మాకు లేదు. నేను పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తూ ఉండగా మా ఇల్లు కాలిపోతుంటే నా కుమార్తెను అక్కడ పడుకోబెట్టానని గుర్తొచ్చి ఆ కుమార్తె కోసం ఏం చేశాను, నేను కాలిపోయానమ్మా, ఆ కుమార్తె కోసం నేను పరిగెట్టుకుంటూ ఆ అగ్నిలో నేను కాలిపోయానమ్మా, ఆ కుమార్తెను కాపాడటం కోసం నా ముఖం ఇలాగ మారిపోయింది. అప్పుడు కానీ ఈ కూతురికి బుద్ధి వచ్చింది. అమ్మా, నా కోసం నువ్వు కాలిపోయి, నేనేం చేశానంటే వీళ్ళందరి ముందు నిన్ను అవమానపరిచినట్లుగా నిన్ను లోపలే ఉండమన్నాను. నువ్వు అంద వికారంగా ఉన్నావని నేను ఆలోచన చేశాను, కానీ నా స్నేహితులు మంచి మనసుతో నీ వైపు చూశారు అని ఆ కూతురు ఎంతగానో కుప్పకూలిపోయి ఏడుస్తూ మాట్లాడుతూ వచ్చింది. నిజంగా ఒక తల్లి ప్రేమ ఒక కుమార్తెను ఏ రీతిగా చూసిందో మనం చూస్తే, ఆలోచిస్తే, ఆ కూతుర్ని తిట్టేవాళ్ళు ఎంతమందో, అమ్మో ఆ కూతుర్ని ఏంటమ్మా, ఆ కూతురు ఏంటమ్మా, అలాంటి మనిషి తల్లిని పని మనిషిలాగా చేసేసింది, తల్లిని పని మనిషి అని చెప్పింది, తల్లి అందంగా లేదని చెప్తుంది అని మనం ఎంతోమంది ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉంటాం. ఆ తల్లి చేసిన త్యాగాన్ని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటాం. ఆ తల్లి చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎంతో గొప్పదిగా మనం పోల్చుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య ప్రేమ అంతకంటే గొప్పది. తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించిన దేవుడు, తల్లి కన్నా ఎక్కువ ప్రేమించిన దేవుడు. అందుకే అంటాడనమాట, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను తన ప్రాణాన్ని ఇచ్చేటంతగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకు ఆయన ఎలా మార్చబడ్డాడు. కొన్నిసార్లు మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం, ఫోటోలో పైన కిరీటం ఉంటుంది, కొంచెం 2-3 సుక్కలు కారుతూ ఉంటాయి రక్తం, ఆయన ముఖం మాత్రం చక్కగా కనపడుతూ ఉంటుంది. అబ్బా యేసయ్య, ఇదే ఈ ఫోటో యేసయ్య అనుకుంటూ ఉంటాం. ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా? ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు.
ఆ కొరడాతో కొట్టేటప్పుడు ఆ కొరడ ఈపు మీద ఒక్కచాటే పడద్దా? కొరడా అంటే మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఆ చివర కొన్ని తాళ్ళు విడివిడిగా కట్టి ఉంటాయి. కొన్ని తాళ్ళు విడిగా కడితే దాన్నే కొరడా అంటారు. ఆ కర్రకు పెట్టి ఒక తాడు ఉంటుంది, ఆ చివర మళ్ళా చీలికలుగా తాళ్ళు ఉంటాయి. యేసయ్యని ఎలా కొట్టారు అంటే ఆ తాళ్ళు చివర గేలమ్ములు తెలుసమ్మా? గేలమ్ముళ్ళు తెలుసా? ఆ తాళ్ళు చివర గేలమ్ముళ్ళు కట్టారు. ఆ గేలమ్ముళ్ళు ఒక్క దెబ్బ ఇలా కొట్టినప్పుడు గుచ్చుతుంటే ఆ శరీరం మీద ఇలా నాటుకున్నప్పుడు ఆ ముళ్ళుతో పాటు ఏం పీక్కొచ్చేస్తుంది? శరీరం. ఒక్క దెబ్బకి ఆ చివర ఎన్ని తాళ్ళు కట్టారో నిజంగా మనకి తెలియదు, కానీ ఆ ఒక్క దెబ్బ ఆ తాళ్ళుకున్న గేలం ముళ్ళు ఆ శరీరాన్ని పట్టుకుని ఆ చర్మం అంతా లాగేస్తూ ఉన్నాయి. ఈపు మీద కొట్టిన ఎదర చుట్టూ కూడా తిరిగేస్తూ ఉంది. ఈ పక్క కొట్టినప్పుడు మనిషి శరీరం ఎంత ఉంటుంది? ఈ పక్కన ఒక దెబ్బ వేస్తున్నప్పుడు ఎదరొమ్ము వరకు వచ్చి ఇక్కడ నుండి చీల్చుకొచ్చేస్తుంది. ఇక్కడ కొట్టినప్పుడు ముఖం మీద పడి ఆ ముఖం మీద ఉన్న చర్మం అంతా చీల్చుకొచ్చేస్తుంది. ఈపు మీద కొట్టినప్పుడు ఈపు మీద ఉన్న చర్మం అంతా చీల్చుకొచ్చేస్తుంది. కాళ్ళ మీద కొట్టినప్పుడు కాళ్ళ మీద ఉన్న చర్మం అంతా చీల్చుకొచ్చి ఎలా మారిపోయిందంటే మనకు బాగా తెలుసు. పొలం దున్నినప్పుడంట ఆ భూమిలోకి మనం దున్నినప్పుడు అలా లేపుతున్నప్పుడు సార్లు పడతాయి కదా, అలాగంట సాళ్ళు అంటారు కదా. ఆ దిగిపోయి ఆ పైకి లేపినప్పుడు భూమి కిందనున్న మట్టి పైకి ఎలాగ తిరగబడిందో ఆయన శరీరం ఆ రీతిగా తిరగబడి శరీరం అంతయు కూడా రక్తపు ముద్దలాగా మార్చబడిందమ్మా. ఆయన నీకోసం ఆ శరీరాన్ని దున్నినట్టుగా అయిపోయింది. ఆయన ముఖం నువ్వు చూసేటట్టు కొంచెం రక్తం కాదు, ఆయన తల నువ్వు చూసేటట్టు కొంచెం రక్తం కాదు కారింది. ఆయన ముఖం అంట చూడటానికి అమ్మో బాబోయ్ మేము చూడలేం అన్నట్టుందంట. చూడ నల్లనిదిగా ఉంది అని రాశాడు బైబిల్లో. మేము చూడలేము అలాంటి ముఖం. అందుకని ఆ స్థలం దగ్గరికి స్త్రీలు వెళ్ళలేకపోయారు. ఆ స్థలం దగ్గరికి స్త్రీలు బయటుండి చూడగలిగారు, కానీ దగ్గర వరకు వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. పురుషుల్లోనే ధైర్యం చాలలేదు. వాళ్ళు కొట్టే ఒక్కొక్క దెబ్బ, ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 దెబ్బలకే ఆయన రక్తమంతా కూడా ప్రతి అవయవంలో ఉన్న రక్తమంతా పోయింది. చివరిగా సిలువేసినప్పుడు ఆ చేతులకు కొట్టిన మేకుల ద్వారా ఉన్న రక్తం కూడా పోయింది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎన్నిసార్లు చూసుకుంటావు దానంక? ఆ ముళ్ళు బయటికి తీసేసిన తర్వాత కూడా ఏం చేస్తాం? దాన్ని మళ్ళా పిండుతూ ఉంటాం. అమ్మో అంతకుముందు కొంచెం ఒక్క చొక్కే అక్కడ వచ్చే రక్తం, అబ్బాయి ఎంత రక్తం వచ్చేసిందో బయటికి అనుకుంటాం. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే పద్దాకి దాని మీదే ఉంటుంది చెయ్యి. కాళ్ళ దగ్గర గుచ్చుకుంటే చెయ్యాలి కాళ్ళ దగ్గరే ఉంటుంది. నాకు ముళ్ళు గుచ్చుకుంది, నడవలేం, చిన్న నొప్పి, చిన్న బాధ నువ్వు భరిస్తుంటేనే అమ్మో అంటున్నావు. నీ కొరకు దేవుడు ఎంత శ్రమ పడ్డాడో నీకు తెలుసా? ఎంత వేదన పడి, ఎంత శ్రమ పడి, ఎందుకు? నిన్న ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళాలని. నీకు చెప్పిన మాట ఏంటంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధతతో ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ హృదయం శుద్ధి చేసుకుంటేనంట నీ హృదయంలో నుండి సామెతలు 4వ అధ్యాయము
23వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఏమొస్తాయంటమ్మా? ఏమొస్తాయి? ఈ జీవధారలు ఎక్కడున్నాయి? ఈ జీవజలం ఎక్కడుంది? అసలు ఎక్కడుంది జీవజలం? పరలోకంలో ఉంది. కానీ యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్య యందు విశ్వాసం ఉంచితే, యేసయ్య కొరకు నువ్వు జీవిస్తే ఎక్కడి నుండి వస్తాయంట? నీ హృదయంలో నుండి జీవధారలు వస్తాయంట. నీ హృదయంలో నుండి జీవధారలు రావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట యేసయ్య వింటున్నాడమ్మా. నువ్వు చూసే ప్రతి చూపు యేసయ్య చూస్తూ ఉన్నాడు. నువ్వు నడిసే ప్రతి నడక యేసయ్య చూస్తూ ఉన్నాడు. యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నీకోసం నేను నా ప్రాణం అర్పించాను, నీకోసం నేను ప్రాణం అర్పించాను, నా కోసం నువ్వు ఈ చిన్న పని చేయలేవా అని యేసయ్య నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన జీవితం నీవు నేను జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి నువ్వు తీర్మానం చేసుకో. నీ హృదయంలో జీవధారలు ప్రవహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా హృదయాన్ని పరిశీలించి పరిశోధించి చూస్తానన్నవయ్యా. నువ్వు మాకు తీర్పు తీరుస్తానన్నవయ్యా. మేము నీకు ఇష్టమైన మార్గంలో నడుచుకునేలాగా నాకు సహాయం చేయి ప్రభువా. ఆ పరలోక రాజ్యంలో ఉన్న జీవధారలు నా హృదయంలోనే ప్రవహించేటట్లుగా నువ్వు చేస్తానంటున్నావు ప్రభువా. నీకు వందనాలయ్యా అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడమ్మా. మనం ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని ఆయన కడుగుతాడమ్మా. ఆయన రక్తంతో నీ జీవితం కడగబడుతుంది, నీ హృదయం కడగబడుతుంది. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా మార్చబడతావు. ప్రార్థన చేసుకుని యేసయ్యని అడుగు. ప్రభువా, నన్ను కడుగు నాయనా. నేను నీ పరలోక రాజ్యంలో ఉండాలి. నేను నీ పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. నా హృదయం నీకు ఇష్టమైనదిగా చేయి ప్రభువా అని మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, దయగలిగిన రాజా, మీ పాదాలకు వందనాలు.